హాయ్ హలో నమస్తే అండి. నేను నా కళలు మీతో నా ముచ్చట్ల ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు క్రాఫ్ట్ ఐటమ్స్లో గోల్డెన్ ట్రీ గురించి వివరిస్తానండి. గోల్డెన్ ట్రీ ఈ మెటీరియల్ కొనడానికి నేను షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను ఒక ఆవిడ అడిగారు, మీరు దీన్ని వాస్తు ప్రకారంగా పెట్టుకుంటారా అండి అని. అవునండి, ఖచ్చితంగా మనం దీన్ని వాస్తు ప్రకారంగా పెట్టుకోవచ్చు. అలాగే ఒక అలంకరణ వస్తువుగాను మరియు గిఫ్టింగ్ పర్పస్ ఉపయోగించుకోవచ్చండి. దానికి సంబంధించిన ఇమేజెస్ని స్క్రోల్ చేస్తున్నాను చూడండి. చూసారు కదండి. ఇప్పుడు మనం ఈ గోల్డెన్ ట్రీకి సంబంధించిన మెటీరియల్ వివరిస్తాను చూడండి. ముందుగా బంగారు వర్ణంలో ఉన్న ఈ తీగను తీసుకోండి. అలాగే ఇంకా బంగారు వర్ణంలో ఉన్న ఆకులు మరియు పూసల్లో చిన్నవి పెద్దవి, అలాగే ఆకుల్లో చిన్నవి పెద్దవి, ఇంకా ఈ కట్టర్. ఇంతేనండి దీనికి సంబంధించిన మెటీరియల్. తర్వాత మనం ఈ చెట్టు స్టెమ్స్ని తయారు చేయడానికి నేను 5-6 రకాలుగా ట్రై చేశానండి. అందులో నాకు స్ట్రాంగ్గా అనిపించింది, మీకు నచ్చుతుంది అనే నమ్మకం ఉన్నదాన్ని మీకు తయారు చేసి చూపిస్తున్నానండి. ఈ స్టెమ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయండి, బాగున్నాయా? ఇప్పుడు మీకు ఈ స్టెమ్లో ఒక రకాన్ని ట్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ముందుగా బంగారు వర్ణంలో ఉన్న ఈ తీగను తీసుకొని దాన్ని యూ షేప్లో సెంటర్గా ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒకవైపు నుండి ఒక పూసని ఎక్కించి సెంటర్గా ఆపి దాన్ని 2 తీగల మధ్యలో రొటేట్ చేసుకుంటూ ఆ పూసని లాక్ చేయాలండి. ఆ విధంగా లాక్ అయిన తర్వాత మరియు ఒక తీగను 2 తీగల్లో ఉన్నదాన్ని ఒక తీగను సపరేట్ చేసి దానికి ఒకవైపు నుండి ఒక ఆకుని ఎక్కించి తర్వాత పక్క తీగకు కలపకుండా ఈ తీగను మాత్రమే 3 టైమ్స్ రొటేట్ చేసుకోవాలండి. ఈ 3 టైమ్స్ రొటేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకు కూడా లాక్ అయిపోతుందండి. తర్వాత ఈ 2 తీగలు మళ్ళీ కలిపి 3 టైమ్స్ రొటేట్ చేయాలండి. తర్వాత మరొక వైపు నుండి ఈ తీగను సపరేట్ చేసి తర్వాత దాన్ని పక్క తీగకు కలపకుండా సింగిల్గా రొటేట్ చేయాలండి. ఇలా చేయడం వల్ల మళ్ళీ ఇంకో ఆకు కూడా లాక్ అయిపోతుందండి. ఇలా లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ 2 తీగలను కలిపి రొటేట్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా రొటేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పూసని, ఒక పెద్ద ఆకుని, అలాగే ఇంకో వైపు నుంచి కూడా ఇలాగే లాక్ చేసుకుంటూ ఇదిగోండి ఈ స్టెమ్ తయారు చేయాలండి. ఇదిగోండి స్టెమ్ తయారైన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇదిగో ఇంతేనండి, ఈ విధంగా ఈ స్టెమ్స్ అన్ని తయారు చేశాను. చూసారు కదండి. స్టెమ్స్ అన్నీ తయారైపోయాయి కాబట్టి ఇప్పుడు మనం కాండం తయారు చేయడానికి ఈ స్టెమ్స్ని 2-2గాను లేదా 3-3గా రొటేట్ చేసుకుని వాటిని ఒక్కొక్కటిగా కలుపుకుంటూ చెట్టు కాండం తయారు చేసుకోవాలండి. చెట్టు కాండం తయారైన తర్వాత దానికి బేస్ కావాలి కదండి. ఇప్పుడు దానికి సంబంధించిన మెటీరియల్ వివరిస్తాను చూడండి. ముందుగా మనం వైట్ సిమెంటు మరియు కొంచెం వాటరు మరియు ఒక మిక్సింగ్ బౌల్, అలాగే ఇప్పుడు కొద్దిగా వైట్ సిమెంట్ని ఈ బౌల్లోకి తీసుకుని దాన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ వైట్ సిమెంట్ని కలుపుకోవాలండి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం బేస్గా తీసుకునే మౌల్డ్లోకి ఈ మిక్సింగ్ ట్రాన్స్ఫర్ చేయాలండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దానిపై మనం చెట్టు కాండాన్ని నిలబెట్టి ఉంచాలండి. ఇలా నిలబెట్టి 1 నిమిషం పాటు పట్టుకుని ఉండాలండి. తర్వాత మనం దానికి ఏదైనా సపోర్టింగ్గా పెట్టి దానికి 3 to 4 అవర్స్ ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత ఆ మౌల్డ్ నుంచి ఈ బేస్ని సపరేట్ చేసుకుని దానికి శారీ పెయింటింగ్ మెటాలిక్ గోల్డ్ కలర్ ఉంటుంది కదండి, దాన్ని మనం ఈ బేస్కి అప్లై చేసుకోవాలండి. ఇదిగోండి అప్లై చేసిన తర్వాత చెట్టు ఈ విధంగా పూర్తిగా తయారైంది. నచ్చిందా అండి మీకు? నచ్చితే దీనిపై మీరు కమెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా వివరణ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి. నచ్చిందా అండి మీకు? ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ.